హాయ్ ఫ్రెండ్స్, మనకు యూపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీలో అందులో ప్రాచీన భారతీయ చరిత్రలో మొదటగా మనకు సింధు నాగరికత, వేద నాగరికత, తర్వాత జైన మతం, బౌద్ధ మత ఆవిర్భావం గురించి ఉంది. తర్వాత మనకు మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం గురించి ఉంది. మనం లాస్ట్ వీడియో వరకు బౌద్ధ సామ్రాజ్యం గురించి చూసాము. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం, ఈ మౌర్య సామ్రాజ్యం గురించి చూద్దాము. దీనికన్నా ముందు మనం ఈ మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా వచ్చింది అనేది కనెక్టివిటీ లింక్ చూద్దాం. మనకు బౌద్ధ మతం నుంచి మౌర్య సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అనేది. మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అనగా బౌద్ధ మతం ఉన్న కాలంలోనే 16 మహాజనపదాలు అనేటివి ఉండేటివి. అప్పుడు సామ్రాజ్యాలు కాకుండా 16 మహాజనపదాలు ఉండేటివి. వాటిలో 14 రాచరికంగా ఉండేటివి, 2 స్వతంత్రంగా అంటే గణతంత్రంగా ఉండేటివి. ఆ 14 రాచరిక మహాజనపదాలలో మనకు 4 మహాజనపదాలు బలమైన రాజ్యాలుగా ఉండేటివి. ఈ 4 రాజ్యాలు కూడా వాటిలో ఒకదానికొకటి రాజకీయ ఆధిపత్యం కోసం తరచుగా యుద్ధాలు చేసుకునేటివి. ఆ 4 వచ్చేసి మగధ, కోసల, వత్స, అవంతి. ఈ 4 మహాజనపదాలు రాజకీయ ఆధిపత్యం కోసం తరచుగా యుద్ధాలు చేసుకునేవి. వాటిలో ఈ 4గిట్లో కూడా మగధ రాజ్యం ఆధిపత్యం కొనసాగించేది. ఆ మగధ రాజ్యం కూడా ఎందుకు ఆధిపత్యం కొనసాగించేది అంటే, మగధ ఆధిపత్యం కొనసాగించడానికి దానికి ఉన్న అనుకూలతలే కారణం. అంటే ఆ రాజ్యం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం, దానికి ఉన్నటువంటి గంగా, సోన్, గండక్, గాగ్రా నదులు దానికి ఒక రక్షణ వలె, రక్షణ కవచం వలె ఉండేటివి. దాని చుట్టూ రక్షణ కవచం వలె ఉండేటివి. అంతేకాకుండా అవే వాటికి మార్గాలుగా కూడా ఉండేటివి. దానివల్లనే వ్యవసాయ అభివృద్ధికి కూడా తోడ్పడ్డాయి. ఓకే, మనకు ఈ 16 మహాజనపదాల గురించి ఎరిడోటస్ తన హిస్టారికా అనే గ్రంథంలో ఈ 16 మహాజనపదాల గురించి పేర్కొన్నాడు. ఆ విధంగా మగధ ఆధిపత్యం సాధించి భారతదేశంలో మొట్టమొదటిగా సామ్రాజ్యంగా అవతరించింది. ఈ 16 మహాజనపదాలు పోయిన తర్వాత మనకు భారతదేశంలో మొట్టమొదటిగా సామ్రాజ్యంగా అవతరించింది మగధ. ఆ మగధ ఆధిపత్యం కొనసాగించడానికి నైసర్గిక స్వరూపంతో పాటు అక్కడ దొరికేటువంటి ఇనుము వల్ల ఆయుధాల తయారీకి కూడా బాగా ఉపయోగపడింది. అలాగే మగధ పాలకులు సిద్ధ సైన్యం, గజదళం లాంటి దళాలను కూడా బాగా పోషించి ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు మనకు మగధ రాజ్యంలో పాలించినటువంటి రాజ్యాలు చూద్దాం. ఈ మహాజనపదాల్లో ఆధిపత్యం సాధించినటువంటి మగధ సామ్రాజ్యం, ఆ మగధ సామ్రాజ్యం పాలించినటువంటి ముఖ్యమైన వంశాలు. మొదటగా బృహద్రథ వంశం. ఈ బృహద్రథ వంశ స్థాపకుడు బృహద్రథుడు. అతని పేరు మీదుగా బృహద్రథ వంశం వచ్చింది. ఇందులో గొప్పవాడు జరాసంధుడు, చివరివాడు రిపుంజయుడు. తర్వాత వంశం అర్యాంక వంశం. దీని స్థాపకుడు బింబిసారుడు. బింబిసారు తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు. ఈ వంశంలో గొప్పవాడు. ఈ అజాతశత్రుని కాలంలోనే మనకు బౌద్ధ మతంలోని మొదటి బౌద్ధ సంగీతి జరిగింది. అది రాజగృహ ప్రాంతంలో జరిగింది. దాని అధ్యక్షుడు మహాకశ్యపుడు. ఓకే, ఇది మనం బౌద్ధ మతం క్లాస్లో చెప్పుకున్నాం. అజాతశత్రువు తర్వాత ఉదయనానుడు, నాగాదాసకుడు, ఇతడు చివరివాడు. బృహద్రథ వంశం, అర్యాంక వంశం. నెక్స్ట్ శిశునాగ వంశం. శిశునాగుడు స్థాపకుడు. అతని పేరు మీదనే శిశునాగ వంశం అని వచ్చింది. శిశునాగ వంశంలో ఇతడు స్థాపకుడు. కాలాశకుడు గొప్పవాడు, అతనే చివరివాడు కూడా. ఈ కాలాశకుని కాలంలోనే మనకు 2వ బౌద్ధ సంగీతి సభాకామి అధ్యక్షతన వైశాలిలో జరిగింది. ఇది కూడా మనము బౌద్ధ మతం క్లాస్లో డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ శిశునాగ వంశం తర్వాత నందవంశం. ఈ నందవంశాన్ని స్థాపించిన వాడు మహాపద్మనందుడు. ఇతని తర్వాత ధననందుడు, ఇతడే చివరివాడు. మన చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయంతో, చాణక్యుడు అప్పుడే నందవంశంపై అసూయతో వారి మీద పగతో రగిలిపోతున్న సమయంలో చంద్రగుప్త మౌర్యుని సహాయంతో క్రీస్తు పూర్వం 321లో ధనానందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్య స్థాపన చేశాడు. ఇది మనకు మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి ముఖ్యమైన పాయింట్లు. ఈ లింక్ అనేది మనం చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోను లైక్ చేయండి. మనం లైక్ చేయడం ద్వారా మన వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చేరుతుంది. ఓకే, నెక్స్ట్ మనం మౌర్య సామ్రాజ్యం గురించి మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.